ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్రత్యేకమైన ఎక్స్పో నడుస్తోంది. ట్రావెల్ ఎక్స్పో జనవరి 31 వరకు కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్పోలో టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల నేషనల్, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అన్నిటికీ కూడా ఎటువంటి ఆఫర్స్ మనకు రాబోతున్నాయి. సో ఇప్పుడు బుక్ చేసుకోవడం వల్ల ఆ ఆఫర్స్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, త్రూ అవుట్ ఇయర్ కూడా మనకు అది వర్తిస్తుందా, మరి ఏమేమి స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి అని సంబంధించి పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. జనవరి 2 నుంచి మనకు 31 ఎండ్ వరకు కూడా మనకి ట్రావెల్ ఎక్స్పో నడుస్తుంది కదా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో. జనరల్గా ఎవ్రీ ఇయర్ కూడా ట్రావెల్ ఎక్స్పో మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ ట్రావెల్ ఎక్స్పోకి ఏంటి స్పెషాలిటీ? మీరు అన్నట్టుగా ఎవ్రీ ఇయర్ ఈ ట్రావెల్ ఎక్స్పో అనేది నడుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలోనే ఈ ట్రావెల్ ఎక్స్పో, ఆర్వీ ట్రావెల్ ఎక్స్పో వస్తుంది అంటేనే ఎవరైతే టూరిస్టులు వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళందరూ చాలా యాంగ్జైటీతో ఉంటారనమాట. ఎటువంటి కొత్త ప్యాకేజ్ వస్తున్నాయి, ఏంటి ఏమనేసి. సో వెయిటింగ్లో ఉంటారనమాట. సో అదేవిధంగా లాస్ట్ 15 డేస్ నుంచి కూడా ఈ ట్రావెల్ ఎక్స్పో అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్యాకేజ్ అన్నిటికీ కూడా బుక్ చేసుకుంటూనే ఉన్నారు. అలాగే కొందరు ఎలా అంటే వితౌట్ ప్లానింగ్ అనమాట. కేవలం ఈ ట్రావెల్ ఎక్స్పోలో రిజిస్టర్ చేసుకుంటే డిస్కౌంట్ వస్తుందన్న కాన్సెప్ట్తో బుక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ ట్రావెల్ ఎక్స్పోలో బుక్ చేసుకోవాలి అంటే కేవలం ఒక 10,000 రూపీస్ మాత్రమే పే చేయాలి. ఈ 10,000 పే చేసి రిజిస్టర్ చేసుకుంటే డొమెస్టిక్ టూర్ అయినా సరే, ఇంటర్నేషనల్ టూర్ అయినా సరే, ఏదైనా సరే వాళ్ళు ఏ టూర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టూర్కి డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో డొమెస్టిక్ టూర్ అయితే 10% డిస్కౌంట్ వస్తుందండి. ఏదైనా సరే ఇంటర్నేషనల్ గ్రూప్ టూర్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు చేసుకున్నటువంటి ఇంటర్నేషనల్ టూర్ మీద 5% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ప్యాకేజెస్ సంబంధించి చూసుకుంటే మన దగ్గర తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, అలాగే శ్రీనగర్, కాశ్మీర్, షిమ్లా, మనాలి, వారణాసి టూరు, గౌహతి, షిల్లాంగ్, చిరపుంజి, బాగ్డోగ్రా సంబంధించి చూసుకుంటే గాంగ్టాక్, డార్జిలింగ్, ఇలాగా మొత్తం డొమెస్టిక్లో ఏవైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి వాటికి సంబంధించి ప్యాకేజ్ ఎలా చేయాలి ఏంటి అనేసి కంప్లీట్గా ఒక 50 రకాల గ్రూప్ టూర్స్ అనేది రన్ అవుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా సీజన్ బేస్ చేసుకునేసి ఎవ్రీ మంత్ రన్ అవుతూనే ఉంటాయి. అలాగే మనకు సీజనల్గా చూసుకుంటే చార్ధాము, అమర్నాథ్, అలాగే ముక్తినాథ్, ఇవన్నీ కూడా రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట సీజన్ బేస్ చేసుకునేసి. ఇదే విధంగా ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ కూడా సింగపూర్, మలేషియా, దుబాయ్, తర్వాత యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సో ఇలాగా అన్ని కంట్రీస్కి సంబంధించి మన దగ్గర ప్యాకేజ్ అనేది ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏ ప్యాకేజ్ చూస్ చేసుకున్నా సరే 2 months బిఫోర్, ఇప్పుడు ఈ ట్రావెల్ ఎక్స్పో టైంలో కేవలం ఒక 10,000 పే చేసి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఏ టూర్కు వెళ్ళాలనుకున్నది ఒక 2 months బిఫోర్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ద్వారా వాళ్ళు బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే ఆ టూర్కి వాళ్ళని కన్వర్ట్ చేసేస్తారనమాట. సో వాళ్ళు చూస్ చేసుకున్న ప్యాకేజ్ మీద వాళ్ళకి డిస్కౌంట్ అనేది వస్తుంది. అలాగే వాళ్ళు పే చేసినటువంటి ఈ 10,000 అమౌంట్ కూడా అందులో డిడక్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డిస్కౌంట్స్ అనేది వస్తాయి. సో ప్యాకేజ్ పరంగా చూసుకుంటే అన్ని ప్యాకేజ్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి, డొమెస్టిక్ అయినా సరే, ఇంటర్నేషనల్ అయినా సరే. అలాగే ప్రత్యేకంగా చూసుకుంటే మానసరోవర్ యాత్ర కూడా లాస్ట్ ఇయర్ అంటే 2025లో మనకు యాత్ర అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా సరే ముఖ్యంగా మానసరోవరం గురించి ఇంట్రెస్టెడ్గా ఉన్నా సరే ఇప్పుడు బుక్ చేసుకుంటే ఏంటంటే మానసరోవరంకి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరైతే సరోవరం టూర్ చేసిన మేనేజర్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా క్లయింట్స్తో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి వాళ్ళు హెల్త్ పరంగా ఎలా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి, వాళ్ళ ప్రొసీజర్ అనేది ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారనమాట. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డొమెస్టిక్ అన్ని టూర్స్ మీద 10% డిస్కౌంట్ వస్తుంది, ఇంటర్నేషనల్ మీద 5% డిస్కౌంట్ వస్తుంది అనమాట. అలాగే ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైనా ఒక అసోసియేషన్ నుంచి కానీ లేకపోతే ఏదైనా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నా సరే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసెస్తో వాళ్ళ బడ్జెట్ ప్రకారం మనం ప్యాకేజ్ అనేది కూడా డిజైన్ చేసి మంచి డిస్కౌంట్స్ అనేది ఇస్తారనమాట. ఓకే. ఈ ఎక్స్పో ఎప్పటి వరకు ఉంటుంది? ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుందా? యాజ్ ఆఫ్ నౌ అయితే మనకు జనవరి 2 ఎక్స్పో స్టార్ట్ అయిందండి. జనవరి 31 వరకు అయితే ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ అనేది కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు బుక్ చేసుకుని తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉంటారు. సపోజ్ ఇప్పుడు నేను బుక్ చేసుకుంటాను, మేలో వెళ్ళాలనుకుంటున్నాను హాలిడేకి. సో అప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, తర్వాత పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుందా దానికి? దీనికి ఆఫర్ వచ్చేసి కంప్లీట్గా ఒక ఇయర్ ఉంటుందండి వ్యాలిడిటీ. సో ఇప్పుడు జనవరిలో మనం బుకింగ్ చేసుకుంటున్నాము, డిసెంబర్ 31వ తారీఖు వరకు అంటే 2026 డిసెంబర్ 31వ తారీఖు వరకు వాళ్ళు ఏ ప్యాకేజ్లో అయినా సరే ట్రావెల్ చేయడానికి వీలుంటుంది అనమాట. మేలోనే వెళ్ళాలి లేకపోతే జూన్లోనే వెళ్ళాలి అన్న రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఇయర్ మొత్తంలో ఏదో ఒక ప్యాకేజ్కి వాళ్ళు కట్టిన అమౌంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.
సో ఏవైనా కూడా మనము డ్యూయల్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం సైట్ సీయింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, అలాగే టెంపుల్ విజిటింగ్ కూడా చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇండివిజువల్గా దానికే కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో దేనికి మనం ప్లాన్ చేసుకుంటే దాన్ని బట్టే మీరు ప్యాకేజెస్ అలాగే షెడ్యూల్ చేసి పెడతారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనం ఏవైతే గ్రూప్ టూర్స్ ఉన్నాయో డిస్కస్ చేసినట్టుగా ఒక 50 రకాల డొమెస్టిక్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డిపార్చర్స్గా రన్ అవుతాయి. అలా కాకుండా ఎవరైనా సరే యంగ్ ఏజ్ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో పాటు సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ తీసుకుని వెళ్ళాలి, ఒక 10 మెంబర్స్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ టెంపుల్స్తో పాటు కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. లేకపోతే సమ్మర్లో వెళ్ళాలనుకుంటున్నారు, షిమ్లా మనాలితో పాటు ఏదైనా కొన్ని టెంపుల్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అలాగా కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ఎంత డ్యూరేషన్ అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, వాళ్ళకు డీలక్స్ హోటల్స్ కావాలా, 3 స్టార్ కావాలా, దానికి తగ్గట్టుగా ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి ఇస్తామన్నమాట. ఓకే. మామూలు టైంలో మనం టికెట్ బుక్ చేసుకొని ట్రావెల్ చేసిన దానికిను ఈ ట్రావెల్ ఎక్స్పో రన్ అవుతున్నప్పుడు ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే దానికి ఏంటి తేడా? ప్రజెంట్ గ్రూప్ ప్యాకేజ్ మీద స్ట్రైట్ అవే డిస్కౌంట్ వచ్చేస్తుంది. అలాగే ఇండివిజువల్ టూర్స్ కూడా ఎవరైనా సరే ఈ టైంలో ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఇంటర్నల్గా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో తెలిసిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ డేస్లో బుక్ చేసుకున్న దానికి అడ్వాన్స్డ్గా ఈ ట్రావెల్ ఎక్స్పోలో బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేది వస్తాయి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెసిలిటీస్ అనేది కూడా మనం నార్మల్ డేస్లో బుక్ చేసుకున్న దానికంటే ట్రావెల్ ఎక్స్పోలో ఇచ్చే ఫెసిలిటీస్ వేరే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అది ప్యాకేజ్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. మొత్తం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఒకవేళ ఈ ఎక్స్పోకి సంబంధించి మనం ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, ఆఫర్ పొందాలి అనుకున్నట్లయితే ప్రేక్షకులు ఏం చేయాలి, ఎలా విజిట్ అవ్వచ్చు? అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా చేసుకోవచ్చు? ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చా? ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది ముందుగానే, అవన్నీ ఒకసారి చెప్పండి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మన సౌత్ ఇండియాలో టోటల్గా మనకి 12 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఉన్న ఏరియా నుంచి నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళు విజిట్ చేసి అక్కడ ఈ ట్రావెల్ ఎక్స్పో గురించి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకొని, ఇంకా ఈ ఇయర్లో ఏ ప్యాకేజెస్ ఉన్నాయి, వాటివి ఏ మంత్లో ట్రావెలింగ్ ఉంది, ఏంటి స్పెషల్ ప్యాకేజ్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయాలనుకుంటే ప్రతి బ్రాంచ్లో కూడా మన ఎగ్జిక్యూటివ్స్ అందుబాటులో ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారనమాట. లేదు వాళ్ళు ఒకవేళ బ్రాంచ్ విజిట్ చేయడం ఇబ్బందిగా ఉంది, త్రూ ఫోన్ కాల్ వాళ్ళు ఎవరైనా డీటెయిల్స్ కావాలన్నా సరే వాళ్ళ నియరెస్ట్ బ్రాంచ్లో ఉన్నటువంటి బ్రాంచెస్ కాల్ చేసినా ఓకే, లేదు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసినా వాళ్ళకి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్స్ రెడీగా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏ టూర్ సెలెక్ట్ చేసుకున్నా ఆ టూర్కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్ అయినది వాళ్ళకి ఇమీడియట్గా ఒక 15 నిమిషాల్లో డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే జశ్వంత్ గారు, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేస్తున్న ట్రావెల్ ఎక్స్పో గురించి క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ జనవరి 2 నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా ట్రావెల్ ఎక్స్పో కండక్ట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే ఇయర్ ఎండింగ్ వరకు కూడా మీరు ఎప్పుడైనా మీ ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల మనకు 5%, 10% అలా ప్యాకేజ్ని బట్టి మనకు ఆఫర్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఒకసారి సంప్రదించి మీరు ఎక్కడ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఎవరితో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఎలా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, అండ్ మీ బడ్జెట్లో మీరు ఏ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు.